రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు మరోసారి తమకు అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై కేంద్రం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను కేంద్రం నియమిస్తే ఇక్కడి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పద్మ అవార్డుల్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. 94 నుంచి 2004 వరకు ఒక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు ఇంకొక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2014 నుంచి 2024 వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం, వయసు, ఓపిక నాకు మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది. ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలనో అది అందించే బాధ్యత మాది. ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యూనివర్సిటీలు, తెలంగాణ సమాజమే కాదు దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఈ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు. యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తున్నారు. మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో విపులంగా రాసి మనకిచ్చిండు. కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. మీరు చేసే దాడి, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు, ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. మా ప్రజల మీద, మా ప్రాంతాల మీద, మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకరి అధికారాల మీదకి, ఒకరి బాధ్యతల మీదకి ఇంకొకరు దండెత్తినప్పుడు అది అనవసరమైన వివాదాలకు, రాద్ధాంతాలకు దారితీసే ప్రమాదం ఉన్నది. ప్రధానమంత్రి గారు దయచేసి యూజీసీ నిబంధనలను మార్చి మా రాష్ట్రాలలో వైస్ ఛాన్సలర్లను నియమించుకునే అధికారాన్ని మీరు గుంజుకుంటే ఇది మా మీద దాడిగానే మేము భావిస్తాము. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది.